ఇన్నాళ్ళు ప్రేమంటే బిర్యానీ వండివడమే అనుకున్నాను, కానీ మొట్టమొదటిసారిగా వండించుకొని తినాలనిపిస్తుంది. మళ్ళీ దేని తగులుకున్నావు? ప్లీజ్ నిజం చెప్పు, ఇన్నాళ్ళ మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నాతో దర్గాకి రావాలనిపించలేదా? నాతో కలిసి నమాజ్ చేయాలనిపించలేదా? నువ్వు లేకుండా నేను బతకలేను సమైక్య, బతకలేదు. నువ్వు అను, తిప్పు కొడితే మొత్తం 200 మంది ఉన్నారు. అందరి కళ్ళు కప్పి వెళ్ళిపోదాం. నేను కూడా ఆర్య పోకిరి 200 సార్లు చూశాను. దీంతో కొట్టానంటే నీ టెంకి పడింది. నా మనసు ఈ ముంతాజ్కే. నాకదే కావాలి, నాకు ఆకురే కావాలి. మీ పేరు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. మసూదా. నువ్వు లొడలోడ మాట్లాడకుండా సైలెంట్ గా అట్టుపండు తింటుంటే ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నేను మామూలుగానే వద్దు, నువ్వు మాట్లాడితే నేను ఇరిటేట్ అయిపోతాను, ఫీలింగ్స్ అన్ని చచ్చిపోతాయి. తెలుసు అబ్బాయి, అందుకనే నేనేం చెక్క అమెరికా సంబంధం చేసుకుంటా. ఎలా రక్తం తాగుతావా? చిచ్చి బొండం తాగుతావా? నీ అందం చూస్తే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది తెలుసా? పత్తి పత్తి గులాబ్ హో జాతి హై, శబ్నం శరాబ్ హో జాతి హై, మే అప్కా సర్వర్ హై. నువ్వు లొడలోడ మాట్లాడకుండా సైలెంట్ గా అట్టుపండు తింటుంటే ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నేను మామూలుగానే వద్దు, నువ్వు మాట్లాడితే నేను ఇరిటేట్ అయిపోతాను, ఫీలింగ్స్ అన్ని చచ్చిపోతాయి. యాక్చువల్లీ నేను పుట్టగానే మా బావకు అనుకున్నారు తెలుసా? ఎంత మందిని చేసుకుంటాడే వాడు, ఆల్రెడీ మాయాకి ఫిక్స్ అయ్యాడు కదా, నువ్వెళ్ళేం చేస్తావు అక్కడ? అందుకనే నేనేం చెక్క అమెరికా సంబంధం చేసుకుంటా. చేసుకో, అక్కడ పోయిన తర్వాత వాడు వదిలేస్తాడు, రోడ్డు మీదకి వచ్చి లెక్క పిక్కిలు సమ్ముకుందు. 1000-2000 అంటే అప్పుడు ఎవడో కొండో అప్పుడు ఎందుకు లొడా లొడా వాగుతున్నావు?